సో గుడ్ ఈవినింగ్ స్టూడెంట్స్. ఈ రోజు మనం చెప్పే టాపిక్ ఏంటంటే ఇంటర్ ఫస్ట్ ఇయర్ నాన్ డీటెయిల్ లో ఆల్రెడీ ఇంజిన్ ట్రబుల్ చెప్పేసుకున్నాం ఆర్కే నారాయణ గారిది. ఇప్పుడు లాస్ట్ లీఫ్ నాన్ డీటెయిల్ నుంచి మనకి 8 మార్క్స్ వస్తాయి. ఇంటర్ ఫస్ట్ ఇయర్ ది లాస్ట్ లీఫ్ రిటన్ బై ఓ హెన్రీ. ఇందులో టూ క్వశ్చన్స్ వస్తాయి. ఎలాంటి క్వశ్చన్స్ వస్తాయంటే హౌ ఈస్ ద లాస్ట్ లీఫ్ బై ఓ హెన్రీ స్టోరీ ఆఫ్ హోప్, ఫ్రెండ్షిప్ అండ్ సాక్రిఫైస్, ఇలాంటి మోడల్ వస్తుంది. లేదు అంటే justify the statement decision mind is even more harmful than the actual decision itself with reference to O Henry, ఇలాంటి మోడల్ కూడా వస్తుంది. ఈ రెండు క్వశ్చన్స్ ఇస్తాడు. ఈ రెండు క్వశ్చన్లు ఏ క్వశ్చన్ ఇచ్చినా మరి ఈ ఒక సమ్మరీ రాయాలి. ఓ హెన్రీ ఇస్ ద పెన్ నేమ్ ఆఫ్ విలియం సిడ్నీ పాటర్. ఇది అసలు అతని ఒరిజినల్ నేమ్ విలియం సిడ్నీ పాటర్. పెన్ నేమ్ అంటే వాట్ ఈస్ మీన్ బై పెన్ నేమ్? ఏ నేమ్ దట్ విల్ యూసెస్ ఇన్స్టెడ్ ఆఫ్ దేర్ రియల్ నేమ్. రియల్ నేమ్ ప్లేస్ దాన్ని యూస్ చేసుకుంటారు అలా అనమాట. హీఈస్ ఎ ప్రాలిఫిక్ అమెరికన్ షార్ట్ స్టోరీ రైటర్. ప్రాలిఫిక్ అంటే ఏంటి? ఎక్కువ పరిణామాలు ఉన్న, సో ఎక్కువగా పరిణామాలు ఉన్న అమెరికన్ షార్ట్ స్టోరీ రైటర్. షార్ట్ స్టోరీ అంటే ఏంటి? ఇట్ ఈస్ ఎ ఫిక్షనల్ స్టోరీ, ఫిక్షనల్ వర్క్ ఆల్వేస్ ఫోకస్ ఆన్ సింగిల్ ఈవెంట్, దాని షార్ట్ స్టోరీ అంటారు. ఈ షార్ట్ స్టోరీస్ వర్ నోన్ ఫర్ విట్. ఇతని షార్ట్ స్టోరీస్ అన్ని కూడా విట్ అంటే తెలివిగా, వర్డ్ ప్లే అంటే హ్యూమర్, విట్ ఇవన్నీ ఉంటాయి అందులో. సో నెక్స్ట్ క్లెవర్ సర్ప్రైజ్ ఎండింగ్, చాలా తెలివైన ఒక ఆశ్చర్యకరమైన ముగింపు అనేది ఉంటది. హీ రోట్ అబౌట్ ది లైఫ్ ఆఫ్ ఆర్డినరీ పీపుల్ ఇన్ న్యూయార్క్ సిటీ. ఇతను ఏంటి రాశాడు? ఆర్డినరీ పీపుల్, సాధారణ మనుషుల ఒక జీవితాన్ని రాశాడు. నర్స్ అవ్వచ్చు, ఆర్టిస్ట్ అవ్వచ్చు, టీచర్ అవ్వచ్చు, ఇలాంటి వాళ్ళ ఒక లైఫ్ కోసం రాశారు. న్యూయార్క్ సిటీలో ఒక ఆర్డినరీ పీపుల్ కోసం రాశారు ఇతను. హీస్ ప్రెజెంట్ షార్ట్ స్టోరీ ది లాస్ట్ లీఫ్ వాజ్ పబ్లిష్ ఇన్ 1907 ఇన్ దిస్ కలెక్షన్. ఈ ప్రెజెంట్ షార్ట్ స్టోరీ ది లాస్ట్ లీఫ్ అనేది ప్రెజెంట్ పబ్లిష్డ్ ఇన్ 1907 లో పబ్లిష్ అయింది. ఇన్ దిస్ కలెక్షన్, అతని కలెక్షన్ లో ది ట్రిమ్డ్ ల్యాంప్ అండ్ అదర్ స్టోరీస్ అనే కలెక్షన్ లో ఇది పబ్లిష్ అనేది అయ్యింది, ఈ యొక్క షార్ట్ స్టోరీ ది లాస్ట్ లీఫ్. హీ థ్రోస్ లైట్ ఆన్ హోప్, ఫ్రెండ్షిప్, అన్సెల్ఫిష్ సాక్రిఫైస్ ఆఫ్ అన్ ఓల్డ్ ఆర్టిస్ట్. ఈ లెసన్ లో మనకి ఏంటంటే ఉంటుందంటే హోప్, ఆశ, అండ్ ఫ్రెండ్షిప్, స్నేహం, మళ్ళీ అన్సెల్ఫిష్, సెల్ఫిష్ లేనిది, సాక్రిఫైస్, త్యాగం, ఒక ఓల్డ్ ఆర్టిస్ట్ బెహర్మాన్ అనే ఒక అతను, ఒక త్యాగం, అవంతా కూడా ఉంటది. ఇందులో త్రీ క్యారెక్టర్స్ ఉంటాయి, జాన్సీ, షూ, బెహర్మాన్. అందులో బెహర్మాన్ అనే ఒక ముసలి అతను హూ పెయింట్స్ ఇల్యూషన్ ఆఫ్ లాస్ట్ లీఫ్ ఆన్ ది వాల్. ఇతను ఒక ఇల్యూషన్ అంటే ఏంటి? ఒక భ్రమ. ఇల్యూషన్ అంటే ఒక భ్రమ. సో ఒక ఆర్టిఫిషియల్ లాస్ట్ లీఫ్ అనేది గోడ మీద ఇతను డ్రా చేస్తాడు. అండ్ సేవ్స్ లైఫ్ ఆఫ్ యంగ్ ఆర్టిస్ట్. ఇతను గీసిన డ్రాయింగ్ వల్ల, ఇతను గీసిన లాస్ట్ లీఫ్ గోడ మీద లాస్ట్ లీఫ్ గీయడం వల్ల ఒక ప్రాణం, నిండు ప్రాణం, ఒక యంగ్ ఆర్టిస్ట్ ఒక ప్రాణం బతుకుతుంది, అంటే సేవ్ చేస్తాడు, రెస్క్యూ చేస్తాడు. ఆ అమ్మాయి జాన్సీ. ది స్టోరీ టేక్స్ ప్లేస్ ఇన్ గ్రీన్విచ్ విలేజ్. ఈ యొక్క స్టోరీ ఎక్కడ తీసుకున్నారు? గ్రీన్విచ్ విలేజ్ దగ్గర తీసుకున్నారు. విచ్ ఈస్ ద సెక్షన్ ఆఫ్ న్యూయార్క్ సిటీ. ఇది ఎక్కడ ఉంటుంది? గ్రీన్విచ్ విలేజ్ ఎక్కడ ఉంది? న్యూయార్క్ సిటీ దగ్గర ఉంటుంది. ఇది ఎప్పుడు జరిగింది? డ్యూరింగ్ న్యూమోనియా ఎపిడమిక్. న్యూమోనియా అంటే ఏంటి? వాట్ ఈస్ మీన్ బై న్యూమోనియా? ఏ సీరియస్ లంగ్ ఇన్ఫెక్షన్. సో ఎపిడమిక్ అంటే అంటువ్యాధి. సో అది ఆ టైం అప్పుడు ఈ ఒక స్టోరీ అనేది జరిగింది. ఇప్పుడు మనం లెసన్ లోకి వెళ్దాం. ఇది ఇంట్రడక్షన్. ఇప్పుడు స్టోరీస్ అబౌట్ షూ అండ్ జాన్సీ, టూ యంగ్ విమెన్ ఆర్టిస్ట్. ఈ యొక్క స్టోరీలో షూ అండ్ జాన్సీ ఇద్దరు యంగ్ విమెన్ ఆర్టిస్ట్, కళాకారులు, డ్రాయింగ్స్ బాగా వేసే కళాకారులు. బోత్ కేమ్ టు న్యూయార్క్. ఇద్దరు కలిసి అమెరికాలో ఉన్న న్యూయార్క్ సిటీకి వస్తారు. ఎందుకు వస్తారు? టు మేక్ దేర్ లివింగ్, బతకడం కోసం వస్తారు. వన్ ఆఫ్ దెమ్ వాజ్ ఫ్రమ్ దట్ స్టేట్ ఆఫ్ మైన్ అండ్ అదర్ ఫ్రమ్ కాలిఫోర్నియా. ఒకలేనొచ్చి మైన్ అనే స్టేట్ నుంచి. మైన్ అంటే అది ఎక్కడ ఉంటది? స్టేట్ ఇన్ నార్త్ ఈస్టర్న్ యుఎస్ఏ. ఒకలేమొచ్చి కాలిఫోర్నియా, ఇది కూడా అమెరికాలో ఉంటది. దే హ్యాడ్ మెట్ ఇన్ ది రెస్టారెంట్ ఆఫ్ ఎన్ 8th స్ట్రీట్ హోటల్ అండ్ డిస్కవర్ దేర్ షేర్డ్ టేస్ట్ ఇన్ ఆర్ట్. సో వీళ్ళిద్దరు కలిసి దే హ్యాడ్ మెట్ ఇన్ రెస్టారెంట్, ఒక రెస్టారెంట్ లో కలుస్తారు. అది ఎక్కడ ఉంటదంటే ఒక 8th స్ట్రీట్ హోటల్. సో రెస్టారెంట్ 8th స్ట్రీట్ హోటల్లో ఒక రెస్టారెంట్ లో వీళ్ళిద్దరు కలవడం అనేది జరుగుతుంది. కలిసిన తర్వాత వీళ్ళిద్దరు కూడా ఇద్దరు కష్ట సుఖాలు మాట్లాడుకుంటారు. వాళ్ళ షేర్ టేస్టెస్ ఇన్ ఆర్ట్. ఇద్దరు కళాకారులు కదా, ఆర్ట్ అంటే ఆర్ట్ విషయంలో ఇద్దరు టేస్టెస్ షేర్ చేసుకుంటారు. తర్వాత ఏమొచ్చి వీళ్ళిద్దరు కలిసిన తర్వాత ఏమనుకుంటారు? సో మన ఇద్దరము, నేను ఒక ప్రాంతం నుంచి వచ్చాను, నువ్వు ఒక ప్రాంతం నుంచి వచ్చావు అమెరికాలోని, సో మన ఇద్దరు ఎందుకని కలిసి ఉండకూడదు అని చెప్పి వీళ్ళిద్దరు కలిసి డిసైడెడ్ టు లివ్ అండ్ వర్క్ టుగెదర్. సో మన ఇద్దరం కలిసి ఉందో, మన ఇద్దరు కలిసి పని చేసుకుందాం అని చెప్తారు. దే షేర్ అన్ ఇన్ఎక్స్పెన్సివ్ స్టూడియో అట్ ది టాప్ ఆఫ్ ది ఓల్డ్ 3-story బ్రిక్ హౌస్. వీళ్ళిద్దరు కూడా ఏం చేస్తారు? ఒక ఇన్ఎక్స్పెన్సివ్ అంటే చవకగా ఉన్న ఒక స్టూడియోలో రెంట్ తీసుకొని ఉంటారు. అది ఎక్కడ? ఆన్ ది టాప్ ఆఫ్ 3-story బ్రిక్ హౌస్. ఒక ఇటుక ఇల్లు. బ్రిక్ హౌస్ అంటే ఒక ఇటుక ఇల్లు
మూడో ఒక అంతస్తులది ఉంటది. వెన్ వింటర్ ఫాల్స్, వెన్ వసంత శీతాకాలం వచ్చినప్పుడు ఏ స్ట్రేంజర్ నేమ్డ్ మిస్టర్ న్యూమోనియా విజిట్స్ ది నైబర్హుడ్ అండ్ పీపుల్ బిగిన్ టు ఫాల్ హిల్. వింటర్ వస్తది. వింటర్ వచ్చిన తర్వాత స్ట్రేంజర్ అంటే తెలియని వాళ్ళు, నేమ్డ్ అతని పేరే మిస్టర్ న్యూమోనియా. న్యూమోనియా అంటే పర్సన్ కదమ్మా, అదొక జబ్బు వస్తది. సో ఆ ఒక జబ్బు అనేది వస్తది. వచ్చి విజిట్స్ ది నైబర్హుడ్, మొత్తం పొరుగు వాళ్ళ ఇంట్లో అందరి ఇంట్లో కూడా న్యూమోనియా జబ్బు అందరికి వచ్చి అండ్ పీపుల్ బిగిన్ టు ఫాల్ ఇల్, అక్కడ ఉన్న ప్రజలందరూ కూడా ఇల్ అంటే అనారోగ్యం పాలు అయిపోతారు. జాన్సీ టూ బికమ్స్ గ్రీవియస్లీ ఇల్, ఇంకా ఝాన్సీ తీవ్రంగా అనారోగ్యం పాలు అయిపోద్ది విత్ ది కేస్ ఆఫ్ న్యూమోనియా. న్యూమోనియా రావడం వల్ల తీవ్రంగా అనారోగ్యం పాలు అయిపోద్ది మన రెండో క్యారెక్టర్ ఝాన్సీ. డాక్టర్ విజిట్స్ అండ్ టెల్ షూ దట్ ఝాన్సీ హాజ్ అబౌట్ 1 ఛాన్స్ ఇన్ 10 to live. డాక్టర్ చెప్తాడు, షూకి చెప్తాడు, నీ ఫ్రెండ్ ఝాన్సీ ఉంది కదా, న్యూమోనియా వచ్చింది, న్యూమోనియా అంటుకుంది. ఈ న్యూమోనియా ఏమని చెప్పాడు, 1 ఛాన్స్ ఇన్ 10 to live, అంటే 10 ఛాన్స్ లో 1 ఛాన్స్ మాత్రమే ఉంటది, ఈ జబ్బు చాలా డేంజరస్, అందరూ చనిపోతున్నారని మా ఝాన్సీ కోసం షూ కొంచెం భయపడతారు డాక్టర్. అప్పుడు హర్ 1 ఛాన్స్ డిపెండ్స్ అపాన్ ద డిజైర్ టు గెట్ బెటర్. ఆ ఒక్క 1 ఛాన్స్ కూడా తన మీదే డిపెండ్ అయి ఉంటది. తన ఆశే తనకిప్పుడు రక్ష. అంటే ఏంటంటే తను ఇప్పుడు తన ఇంటి పక్కన ఐవీ క్రీపర్ ఒక చెట్టు ఉంటది. ఐవీ క్రీపర్ అంటే గోడల మీద ఒక చెట్టు మొలుస్తుంది, ఐవీ క్రీపర్ అంటారు. ఆ చెట్లు తను ఏం ఆలోచిస్తుందంటే, ఆ చెట్టుకి ఆకులు ఉంటాయి, అందులో అన్ని ఆకులు లెక్క పెడుతుంది. అన్ని ఆకులు లెక్క పెట్టిన తర్వాత లాస్ట్ కి ఒక ఆకు మిగిలిపోద్ది. ఈ ఒక్క ఆకు కనుక తెగిపోతే నా ప్రాణం కూడా పోతుంది అనే ఒక భ్రమలతోనే ఉండిపోద్ది. అందువల్ల తనకి ఒక జబ్బు అంతా వస్తానితో న్యూమోనియా రావడంతో ఇంకా బాగా వీకెండ్ అయిపోద్ది. సో అదనమాట స్టోరీ. జాన్సీస్ డెబిలేటింగ్ ఎఫెక్ట్ ఆఫ్ డిసీజ్ ఆర్ నాట్ ఓన్లీ వీకెండ్ హర్ బాడీ బట్ ఆల్సో హర్ మైండ్. ఆమె శరీరాన్ని మాత్రమే కాకుండా ఆమె మనసుకు కూడా బలహీనపరిచింది ఆ ఒక వ్యాధి. అంటే మనసు భ్రమలో ఉంటుంది, లాస్ట్ ఒక ఆకే అవ్వకుంటది, ఆ ఒక్క ఆకు తెగిపోతే తిని ప్రాణం పోతుందంట. ఆ విధంగా తిని ఒక హెల్యూసినేషన్ తిని ఫీల్ అవుతుంది. ఫ్యాన్సీడ్ హెర్ సెల్ఫ్ టు బి యాజ్ ఎ ఫ్రాగిల్ యాజ్ ఎ డికేయింగ్ లీఫ్. చెప్పాను కదా, జాన్సీ అనే అమ్మాయి ఏం చేసింది, ఫ్యాన్సీడ్ అంటే ఏంటి, ఊహిస్తుంది. ఏమని, ఫ్రాగిల్ అంటే ఈజీలీ బ్రోకెన్, డికేయింగ్ లీఫ్. ఒక కాకు ఉంది మా ఇంటి చెట్టు దగ్గర, మా ఇంటి విండో దగ్గర, ఆ విండో దగ్గర ఐవీ క్రీపర్ అంటే ఆ విండోకి ఇలా గోడకి చెట్లు వస్తాయి కదా, అందులో ఒకే ఒక కాకు ఉంది, ఈ ఒక్క కాకు తెగిపోతున్న ప్రాణం పోతుంది అని ఒక భ్రమలో తాను ఉండిపోద్ది. షూ సిట్స్ బై జాన్సీ బిసైడ్ వర్కింగ్ ఆన్ ఇలస్ట్రేషన్ ఫర్ మ్యాగజైన్ వైల్ జాన్సీ కౌంట్స్ ది లీవ్స్ ఫాలింగ్ ఫ్రమ్ ది ఐవీ ప్లాంట్ అవుట్ సైడ్ విండో. షూ సిట్స్ బిసైడ్ అంటే షూ ఏమొచ్చి జాన్సీ పక్కన కూర్చుంటది. సో వర్కింగ్ ఆన్ ఇలస్ట్రేషన్ ఫర్ మ్యాగజైన్ అంటే ఒక పత్రిక కోసం ఉదాహరణ కోసం డ్రా చేయడం కోసం తన పక్కన కూర్చుంటది. ఆ టైంలో జాన్స్ ఏం చేస్తుంది, విండో దగ్గర ఉన్న ఆకుల్ని కౌంట్ చేస్తుంది. ఫాలింగ్ ఫ్రమ్ ఐవీ ప్లాంట్ ఉండగా పక్కన విండో దగ్గర ఐవీ ప్లాంట్ దగ్గర ఉన్న లీవ్స్ ని కౌంట్ చేస్తుంది. ఒక్కొక్కటి పోతుంది, లాస్ట్ కి ఒకటి మిగులుతుంది అవుట్ సైడ్ విండో దగ్గర. జాన్సీ అసెట్స్ వెన్ ది లాస్ట్ లీఫ్ ఫాల్స్ టు గ్రౌండ్ షీ విల్ డై. జాన్సీ నొక్కి చెప్తుంది, అసెట్స్ అంటే నొక్కి చెప్పడం. ఏమని చెప్తుందంటే, వెన్ ది లాస్ట్ లీఫ్ ఫాల్స్, ఒకవేళ పొరపాటు లాస్ట్ లీఫ్ కనుక పడిందా గ్రౌండ్ మీద, నేల మీద, నేను చనిపోతానని జాన్సీ షూకి చెప్తుంది. షూ టెల్స్ జాన్సీ దట్ షీ ఈస్ బీయింగ్ సిల్లీ దట్ ది డాక్టర్ హాస్ గివెన్ హెర్ గుడ్ ఛాన్స్ ఆఫ్ రికవరీ. జాన్సీ నీకేం మతుందా, నువ్వేంటి ఇలాంటి సిల్లీగా మాట్లాడుతున్నావు, డాక్టర్ ఏం చెప్పాడు, నువ్వు రికవర్ అవుతామని చెప్పాడు, నువ్వేంటి ఇలా మైండ్ అంతా అప్సెట్ చేసుకుంటున్నావు, ఇంకా అది పెను జబ్బులా తయారవుతుంది కానీ షూ జాన్సీకి చెప్తుంది. వెంటనే ఇంకా భరించలేక షూ డిసైడ్ టు సేవ్ జాన్సీని ఎలాగైనా సేవ్ చేద్దాం అనుకుంటుంది షూ. షీ ఇన్ఫార్మ్స్ మిస్టర్ బెహర్మాన్ అనే ఒక ఓల్డ్ ఆర్టిస్ట్. ఇతను ఒక మాస్టర్ పీస్ అంటే వెల్ డెవలప్డ్ ఆర్టిస్ట్ స్కిల్స్ అంటారు. అతను మాస్టర్ పీస్ అంటారు. అందులో ఆ మాస్టర్ పీసే మిస్టర్ బెహర్మాన్. అతను ఒక ఓల్డ్ అన్సక్సెస్ఫుల్ పెయింటర్, అంటే సక్సెస్ కాలేదు పాపం, కానీ తనకు మంచి టాలెంట్ అంటూ ఉన్నది. టాలెంట్ ఉంది కానీ తనకి సక్సెస్ఫుల్ కాలేదు. సో ఇతను ఒక అన్సక్సెస్ఫుల్ పెయింటర్. హీ లివ్స్ ఆన్ ది ఫస్ట్ ఫ్లోర్ బినిత్ దెమ్. వీళ్ళు థర్డ్ ఫ్లోర్ లో ఉంటారు కదా అపార్ట్మెంట్ లో. ఈ బెహర్మన్ అనే అతను వాళ్ళ కింద గ్రౌండ్ ఫ్లోర్ లో ఉంటాడు, బినిత్ దెమ్ అంటే కిందన. సో when she tells him about Johns's fixation on the lost leaf, he simply calls her foolish. వెంటనే షూ ఏమొచ్చి బెహర్మన్ దగ్గరికి వెళ్ళి జాన్సీ కోసం చెప్తుంది. జాన్సీ ఏమొచ్చి ఇలా ఒకే ఒక ఆకు ఉంది, ఈ ఆకు అని కట్ అయితే తన ప్రాణం పోతుందంట, ఆ విధంగా తను ఫీల్ అవుతుంది, నాకేం అర్థం కావట్లేదు బెహర్మన్ అని షూ బెహర్మన్ కి చెప్తుంది. వెంటనే బెహర్మన్ అంటాడు, మీకేం మెంటల్ ఉందా, తను ఏమైనా వెర్రిదయా పిచ్చిదయా అని అంటాడు. హీ మేక్స్ అప్ హిస్ మైండ్ టు గివ్ హెల్ప్ టు జాన్సీ. ఇంకా ఎలాగైతేనే తను ఇంకా అతను జాన్సీకి సహాయం చేయాలని అతని మనసుకు కలుగుతుంది. అప్పుడు వెంటనే ది నెక్స్ట్ మార్నింగ్, తర్వాత రోజు, ఆఫ్టర్ ఏ ఫీర్ఫుల్ స్టార్మ్, ఒక భయంకరమైన తుఫాను, జాన్సీ ఫైండ్స్ ది లాస్ట్ లీఫ్ స్టిల్ క్లింగింగ్ టు ది వైన్. సో ఆ లాస్ట్ లీఫ్ అతుక్కొని
ఉన్నది. సో నెక్స్ట్ మార్నింగ్ ఏంటి ఏంటి ఫీర్ఫుల్ స్టార్మ్ వచ్చినా, ఎంత పెద్ద పిడుగులు తుఫాన్ వచ్చినా, ఆ నెక్స్ట్ డే జాన్సీ చూసింది ఆ తుఫాన్కి ఆ లీఫ్ అస్సలు కింద పడలేదు, ఇంకా అది ఐ మీన్ అతుక్కునే ఉన్నదని చాలా ఆనందపడుతుంది. అప్పుడు తనకి ఇంత పెద్ద వర్షం వచ్చింది, ఇంత పెద్ద తుఫాన్ వచ్చింది, ఇంత పెద్ద ఫీర్ఫుల్ స్టార్మ్ వచ్చింది, ఇంత పెద్ద హెయిల్ స్టార్మ్ వచ్చింది, ఇన్ని వచ్చినా సరే ఆ ఆకు కింద పడలేదే, అలాంటిది నేను నా హోప్ నేనెందుకు చంపుకోవాలి, ఎప్పటికీ ఎంత దారుణంగా వచ్చినా సరే పడలేదు కదా ఆకు, ఇంకా నార్మల్ కూడా పడదని చెప్పి తనకి ఇంకా ధైర్యం వచ్చేస్తుంది. సో హోప్ జెర్మినేట్స్, తనకి ఆ విధంగా హోప్ అనేది మొలకెత్తుతుంది. సో ఆశ అనేది మొలకెత్తుతుంది జాన్సీకి. షీ ఫీల్స్ దట్ ఇట్ టు షిన్ టు విష్ టు డై అండ్ షీ డిసైడెడ్ టు లివ్. అప్పుడు ఏమొచ్చి తను చనిపోవాలని కోరుకోవడం పాపమని అనుకుంటది. షీ మెన్షన్స్ హర్ అంబిషన్ ది పెయిన్ ది బే ఆఫ్ నాపిల్స్. తన అంబిషన్ మెన్షన్ చేస్తుంది, తను టు పెయిన్ ది బే ఆఫ్ నాపిల్స్. సో అనేది డ్రా చేయాలని అనుకుంటది. ఆమె అంబిషన్ కూడా తనకు తెలిపింది. ఫస్ట్ లో ఇవేమీ తెలిపింది కాదు, ఒక మౌంకగా ఒక దగ్గర మూల పడి ఉండదు. ఇప్పుడు ఇలాగా నేను ఎదిగేయాలని అనుకుంటున్నానని చెప్తుంది. ఎందుకంటే ఇంకా అలా ఆ లీఫ్ ఊడదు, కింద పడదని ధైర్యం వస్తుంది. ఎందుకంటే అంత పిడుగు అంత వర్షంలో కూడా లీఫ్ కింద పడలే. సో ఇంకా నార్మల్ లో కూడా పడదు, లీఫే తట్టుకుంది, నేనెందుకు తట్టుకోలేను అని తను అనుకుంది. ఆ విధంగా తనకి హోప్ అనేది తనకి మైండ్ లో వచ్చింది. డాక్టర్ విజిట్స్ అండ్ గివ్స్ ఎ గుడ్ ప్రోగ్నోసిస్ ప్రెడిక్టింగ్ దట్ షీ విల్ రికవర్. ఇంకా డాక్టర్ కూడా కోర్స్ ఆఫ్ డిసీజ్ కి కోర్స్ కూడా ఇచ్చాడు. సో మంచి కోర్స్ ఇచ్చాడు డిసీజ్ కి, ప్రెడిక్టింగ్ అంచనా వేస్తున్నాడు తొందరలోనే రికవర్ అవుతామని. సి డాక్టర్ టెల్స్ ద విమెన్ దట్ షీ హ్యాడ్ టు విజిట్ అందర్ పేషెంట్. డాక్టర్ మంచి ఆ విమెన్ చెప్తారు జాన్సీకి, నువ్వు ఇంకొక పేషెంట్ ను కూడా నువ్వు ఎతకాలి. అతను ఎవరో కూడా, అతను బెహర్మాన్, హీ వాస్ కాట్ న్యూమోనియా అండ్ నీడ్స్ టు టేక్ టు హాస్పిటల్. అతనికి జబ్బు వచ్చింది, లంగ్ ఇన్ఫెక్షన్ వచ్చింది, న్యూమోనియా, అతన్ని హాస్పిటల్ తీసుకెళ్లాల్సి వచ్చింది. తీసుకెళ్లారు. ది నెక్స్ట్ డే షూ ఇన్ఫార్మ్ జాన్సీ దట్ బెహర్మన్ హెస్ డెడ్. వెంటనే ఒక డాక్టర్ షూట్ చెప్తాడు. ఆ నెక్స్ట్ డే షూ ఏమొచ్చి జాన్సీకి ఇన్ఫర్మేషన్ ఇస్తుంది, ఇలా బెహర్మన్ చనిపోయాడు, ఆ బెహర్మన్ చనిపోవడం కారణం నువ్వే అని చెప్తుంది. ఈ స్టేస్ అవుట్ ఆల్ నైట్ పెయింటింగ్ ది ఇమేజ్ ఆఫ్ ది లీఫ్ దట్ హెస్ సర్వైవ్డ్ ది స్టార్మ్. ఆ రోజు అసలు యాక్చువల్ గా ఆ ఒక ఆక్ అనేది కింద వర్షం పడిపోయింది, కానీ ఈ బెహర్మాన్ ఒక మాస్టర్ పీస్. సో వండర్ఫుల్ ఆర్టిస్టిక్ స్కిల్స్ ని మాస్టర్ పీస్ అంటారు. అతను డ్రాయింగ్ గీసాడు ఆ లీఫ్ ని. సో నిజంగా ఆకే ఉన్నట్టుగా ఆ విధంగా అతను డ్రాయింగ్ అనేది అతను గీసాడు. అతను గీసిన డ్రాయింగ్ నిజంగా ఆకు అనుకోని నమ్మి నువ్వు బతకడం అనేది జరిగింది, నీకు ప్రాణం పోసి అతను ప్రాణం తీసుకున్నాడు. సో అని షూ జాన్సీకి చెప్తుంది. తర్వాత చాలా బాధపడుతుంది జాన్సీ. ఫైనలీ షూ రిమార్క్స్ దట్ బెహర్మన్ హాస్ పెయింటెడ్ హిస్ మాస్టర్ పీస్. వెంటనే తను షూ నుంచి ఒక గొప్పగా చెప్తుంది. సో బెహర్మన్ అనేది ఒక హ్యాస్ పెయింటెడ్ హిస్ మాస్టర్ పీస్, ఒక మాస్టర్ పీస్ అతను డ్రా చేశాడు, అదే ది లాస్ట్ లీఫ్. ఆ ఒక లీఫ్ వల్ల ఒక నిండి ప్రాణం, ఒక యంగ్ ఆర్టిస్ట్ ప్రాణం బతికింది. దిస్ మాస్టర్ పీస్ షేవ్స్ జాన్సీస్ లైఫ్. ఓకేనా, దస్ ది స్టోరీ కంక్లూడెడ్. ఈ స్టోరీ ఫైనల్ గేట్ కంక్లూడ్ చేసింది సాక్రిఫైస్, త్యాగం, కమిట్మెంట్, డెవోషన్, డెడికేషన్ అండ్ కంపాషన్. కంపాషన్ అంటే జాలి, దయ, కరుణ అంటారు కదా అది. అండ్ ఫ్రెండ్షిప్ యాజ్ వెల్ యాజ్ ఆశ అండ్ డెడికేషన్, ఇవన్నీ కూడా ఒక స్టోరీలో సజెస్ట్ దట్ పీపుల్ విత్ ఆర్టిస్టిక్ పవర్స్, పీపుల్ ఎవరికైతే ఆర్టిస్టిక్ పవర్స్ ఉంటాయో ఆర్ ఫోకస్డ్, ఆ కళా నైపుణ్యం ఉంటుందో, ఆర్ ఫోకస్డ్ ఇండివిజువల్లీ, వ్యక్తిగతంగా వాళ్ళు దృష్టి పెడతారు. డ్రైవెన్ బై దర్ గోల్స్, వాళ్ళ గోల్స్ ని రీచ్ అవుతారు. చాలా గొప్పగా వాళ్ళ గోల్స్ ని వాళ్ళు రీచ్ అవుతారు. ఇదమ్మా లాస్ట్ లీఫ్ లెసన్. హోప్ యూ అండర్స్టాండ్ ది లెసన్ లాస్ట్ లీఫ్. థ్యాంక్ యూ సో మచ్. ఇలాంటి మోడల్ క్వశ్చన్స్ ఈ ఆన్సర్ రాస్తారు. తర్వాత స్టోరీ ఆఫ్ హోప్, ఫ్రెండ్షిప్ అండ్ సాక్రిఫైస్, ఇలాంటి క్వశ్చన్స్ నేను చెప్పినంత రాస్తారు. ఇదమ్మా లెసన్. హోప్ యూ అండర్స్టాండ్ దిస్ లెసన్. సో మీకు లెసన్ అర్థమైందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.